కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు. సాయంత్రం 5:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవనున్నారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో హన్మకొండకు చేరుకుంటారు. హన్మకొండ సుప్రభ హోటల్లో కొంతసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. రాత్రి 7:30 రైల్లో తమిళనాడు వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ హన్మకొండకు వస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్ టూర్తో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఇక వరంగల్ స్థానిక నేతలతో రాహుల్ కాసేపు భేటీ కానున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. కులగణనపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ప్రభుత్వం రాహుల్ కు వివరించనుంది. మరోవైపు కేంద్రం రైల్వేలను ప్రైవేటీకరిస్తుందని ఆరోపించారు రాహుల్ గాంధీ. హన్మకొండ నుంచి ట్రైన్లో తమిళనాడు వెళ్లనున్న రాహుల్ ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. గతంలో రైల్వేల ప్రైవేటీకరణపై రాహుల్ గాంధీ ట్వీట్ కూడా చేశారు. పేదలకు ఉన్న ఒకే ఒక జీవనాధారం రైలని, ప్రభుత్వం వారి నుంచి వాటిని కూడా లాక్కుంటోందని విమర్శించారు. ఏం లాక్కుంటారో లాక్కోండి, కానీ దేశ ప్రజలు దీనికి తగిన సమాధానం ఇస్తారని గుర్తుంచుకోండి అని ట్వీట్ చేశారు రాహుల్.